హలో హాయ్ అండి, శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజు అయితే తమిళనాడు చూసేస్తూ ఉంటారు. పుదీనా రోటి పచ్చడి. ఇంకా మా గార్డెన్ అయితే చూపిస్తూ ఉన్నాను. పువ్వులు చక్కగా వీసినాయి అన్నమాట. ఎండ చూడండి ఎట్లా ఉందో. మీకు ఎలా ఉన్నాయో ఎండలు నాకైతే తెలియదు. ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. వామ్మో, బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఇంకా పుదీనా పచ్చడి మీరైతే ఎంతమంది టేస్ట్ చేశారు ఇలా నేను చేసిన విధంగా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఆయిల్ పెట్టుకొని కొంచెం అలాగా ఎండుమిర్చి దోరగా వేపేసేసి బౌల్లోకి తీసేసుకుంటున్నాను అన్నమాట. బౌల్లోకి తీసుకొని కొంచెం మినప్పప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర కొంచెం వేపుకొని దోరగా రెడ్ వచ్చేలాగా వేపుకొని తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మినపగుళ్ళు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది ధనియాలు కొంచెం లైట్గా మెంతులు వేసుకుంటారు. నేనైతే మెంతులు వేయను. ఇక పుదీనా 2 కట్టలు అన్నమాట, చిన్నవి తీసుకొని అవి కూడా కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఇంకేలాగా. ఆ వాటర్ ఇంకినాక 2 టమాటాలు 3 టమాటాలు వేసుకున్నాను. వేసుకొని కొంచెం అది కూడా మగ్గినాక లైట్గా చింతపండు అది కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి మా సింబాగడ్ కూడా అలా చూస్తున్నాడు, ఏంటి వేస్తుంది అని చెప్పానని. ఇదిగోండి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం సాల్ట్, చిన్నులపాయలు వేసుకున్నాను. ఇంకా తర్వాత అది మిక్సీకి టమాటాను అవి మిక్సీకి వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో తెలియదు కదా, మీరు కొంచెం కామెంట్ కానీ లైక్ చేస్తే కానీ తెలియదు. ఇదిగోండి వేసేసుకున్నాను. గ్రైండర్కి కొంచెం కచ్చా పచ్చా వేసుకుంటే బాగుంటుంది. బాయ్ బాయ్.